ఈ కాయిన్స్తో లక్ష్మీదేవికి హారం తయారు చేసుకుందామండి. అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా టేప్ తీసుకొని టేప్ ఇలా తీసుకొని ఇప్పుడు ఇలా పెట్టుకుందాం. దీనికి చిన్నది అంటించుకుందాం ఇలా ఉండడానికి గురించి. ఇప్పుడు దీనికి కాయిన్స్ అంటించుకుందాం. ఇదండి నేనే కాయిన్స్ తీసుకున్నానండి. అన్నీ సేమ్ సైజుగా ఉంటాయనేసి మాల కూడా కరెక్ట్ లైన్గా ఉంటుందని నేను 2 రూపీస్ కాయిన్స్ తీసుకొని ఇదిగోండి ఇలా అంటించుకుంటున్నాను. టేప్కి అంటించుకున్నాక ఇదిగోండి ఒకే లైన్లో ఇలాగ 1 2 పెడుతున్నాను. ఒక దాని కింద ఒకటి పెడుతున్నాను. ఒకే సైజు కాయిన్స్ అన్నీ ఇలాగ అంటించుకున్నాం కదండి. ఇప్పుడు గోల్డ్ కలర్గా కనబడాలి అని 5 రూపీస్ కాయిన్స్ ఇలాగ నేను వాటిపై అంటించుకుంటున్నాను. చూడండి ఇలాగ నిన్న మధ్యలో మిడిల్లో అందంగా కనిపించాలని ఇలా ఉంటే పడిపోతాయి కదండి. దానికి నేను టేప్ వేసి ఇలాగ అంటించేసుకుంటున్నాను అవి పడకుండా ఉండడానికి గురించి. ఇదిగోండి ఇలాగైతే మరి మీకు పడిపోకుండా ఉంటాయి, సైజుగా కరెక్ట్గా ఉంటాయి అని చెప్పి ఇలాగ నేను ఇలా టేప్ పెట్టేసి అంటించాను. 2 సైడ్ మాలలు ఇలా తయారు చేసుకున్నామండి. ఇప్పుడు దీనికి లాకెట్ తయారు చేసుకుందాం. లాకెట్ ఈ టేప్ ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు 10 రూపీస్ కాయిన్ ఒకటి తీసుకున్నాను. దానికి ఈ మధ్యలో ఇలాగ నేను అంటించుకొని దీని చుట్టూరు 2 రూపీస్ కాయిన్స్ ఇలాగ నేను అంటించుకుంటున్నాను. మీకు ఎలాగ ఫ్లవర్ కావాలి అంటే అలాగ తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు లాకెట్ తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడేమో డబల్ టేప్ చిన్నది తీసుకున్నాను. ఇదిగో ఈ కాయిన్కి చిన్నది మరి సైడ్ ఇలా ఇక్కడ ఒక డబల్ టేప్ పెట్టుకున్నాను. డబల్ టేప్ పెట్టుకొని ఈ లాకెట్ తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేశాను. చూసారా హారం ఎలా తయారయ్యిందో. దీనికి ఇప్పుడు చిన్న హారం ఒకటి తయారు చేస్తాను. అది కూడా మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పెద్దది చేసాం కదా హారం అండి. దీనికి ఇప్పుడు చిన్నది కూడా ఒకటి మధ్యలోనే ఒకటి వేయడానికి చేసుకుందాం. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి దీనికి ఇప్పుడు నేను చిన్న కాయిన్స్ తీసుకున్నాను, చిన్న టేప్ తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు చిన్న కాయిన్స్ ఇవేలాగా లైన్ మీద అంటించుకుంటున్నాను. 2 మాలలు ఇలా తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు డబల్ టేప్ ఇక్కడ చిన్నది పెట్టుకుందాం. చిన్నది పెట్టుకొని ఇప్పుడు 10 రూపీస్ కాయిన్ ఒకటి నేను ఇక్కడ అంటించుకున్నాను లాకెట్ లాగా. ఇది చిన్న చైన్ కాబట్టి ఇలాగ అంటించేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇప్పుడు 2 చైన్లు కూడా ఇలా తయారైపోయాయి కదండి. ఇప్పుడు చిన్న చైన్ ఇక్కడ అంటించుకుందాం డబల్ టేప్తో ఒకటి. ఈ సైడ్ కూడా ఇలాగ డబల్ టేప్ పెట్టేసి ఇలా అంటించేసుకుందాం. చూసారా కాయిన్స్తో ఎలాగ హారం తయారు చేసుకున్నాము. మీరు కూడా శుక్రవారాలకి ఇలా తయారు చేసుకొని లక్ష్మీదేవికి వేసుకుంటే బంగారం వేయ అవసరమే లేకుండా ఎంత అందంగా కనిపిస్తుందో లక్ష్మీదేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.